మన త్రిమూర్తులకి శక్తినిచ్చింది మణిద్వీపమేనా? ప్రతి కల్పంలో సృష్టి ఒకసారి ముగిసి మళ్లీ కొత్తగా మొదలవుతుంది. ఈ కొత్త కల్పాన్ని ముందుకు నడిపించడానికి త్రిమూర్తులకి మళ్లీ శక్తి అవసరమైంది. అప్పుడే ఒక దివ్య విమానం వారిని తీసుకెళ్లి మణిద్వీపం చేరుస్తుంది. రత్నమణులతో నిర్మితమైన ద్వీపం సర్వలోకాలకు పైన ఉంటుంది. చుట్టూ అమృత సుధాసాగరం. ఆ ద్వీపం మధ్యలో అత్యంత ప్రకాశవంతమైన ప్రదేశం చింతామణి గృహం. చింతామణి అంటే చింతలను దూరం చేసి కోరుకున్నదాన్ని ప్రసాదించే దివ్యరత్నం. లక్షల చింతామణులతో నిర్మితమైన ఆ గృహం తేజస్సు ఊహకందదు. అందులో శ్రీలలితా త్రిపురసుందరిదేవి కొలువై ఉంటుంది. ఈ సృష్టికి మూలమైన మూల ప్రకృతి ఆ తల్లి. త్రిమూర్తులు ఆమెను దర్శించిన క్షణంలో ఆ తల్లి కాలిగోళ్లలో అనంతకోటి బ్రహ్మాండాలు ప్రతిబింబించడం చూసి తాము చేస్తున్న సృష్టి స్థితి లయలు ఆమె సంకల్పంలో ఒక భాగమే అని గ్రహిస్తారు. సృష్టి సాగేందుకు దేవి మూలమంత్రం ఉపదేశించి కార్యాలు సజావుగా నడవాలని బ్రహ్మకు సరస్వతి, విష్ణువుకు లక్ష్మి, శివుడికి గౌరీ, తనలోని అంశాలైన ఈ 3 శక్తులను తోడుగా ప్రసాదిస్తుంది. ఆ అనుగ్రహంతో త్రిమూర్తులు తిరిగివచ్చి సృష్టి స్థితి లయలను ప్రారంభిస్తారు అని దేవీ భాగవతం చెబుతుంది. ఓం శ్రీ మాత్రే నమః.